గారు దీనికి పార్టీలు కొంత నియంత్రణ కొంత కాదు పూర్తి నియంత్రణ పాటించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు పార్టీ సిస్టంలో అధికార ప్రతినిధులని ఉంటారు, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, లేదా పార్టీ బాధ్యత గల నాయకులు మాట్లాడతారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అలాగే సోషల్ మీడియాలో పెట్టాలంటే కూడా వాళ్ళకు ఒక గుర్తింపు, పార్టీ పరమైన అనుమతి ఉండాలి. ఇటువంటి ఎందుకు పార్టీ నిర్ణయాలు తీసుకోవు? బండబూతులు వాళ్ళు తిట్టదంటే పడతారు, కానీ అరే తప్పు మన వాళ్ళు తిట్టకూడదు, వాళ్ళు తిట్టకూడదు, కంట్రోల్ చేయాలని ఎందుకు అనుకోరు? ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్, ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలో ఉన్నటువంటి సారాంశం, వాళ్ళు మేము నేరం చేశాము చేయలేదని చెప్పట్లేదండి. మేము ఆ నేరం కాదంటున్నారు, వ్యవస్థీకృత నేరం కింద రాదు అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు మన రాజేష్ గారు గుర్తు చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 67, 68 యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు దాంట్లో పెద్ద గ్రావిటీ ఉండదండి. అందుకోసమనే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ బిఎన్ఎస్ లో కేసు పెట్టారు వాళ్ళ పైన. వాళ్ళు ఇప్పుడు అంటున్నది ఏంటి, వ్యవస్థీకృత నేరం కాదు. వ్యవస్థీకృత నేరం కాదు అన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదనేది చట్టం. మరి అటువంటిప్పుడు ఈ సోషల్ మీడియా ఈ దుర్మార్గులను ఎలా కంట్రోల్ చేయగలుగుతారండి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు సమర్థవంతంగా కోర్టులో ఇది వ్యవస్థీకృత నేరం కింద వస్తుంది. ఎందుకంటే తాడపల్లి ఆఫీసులో 300 మందిని ఎంగేజ్ చేసుకొని, ఆ 300 మందితో పాటు ప్రతి జిల్లాకు కన్వీనర్ ని కో కన్వీనర్ ని పెట్టుకొని, ప్రతి కో కన్వీనర్ కు ఒక 250 మందిని అటాచ్ చేసి ఈ ఇల్లీగల్ కంటెంట్, అసభ్యకరమైనటువంటి కంటెంట్ వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు అది వ్యవస్థీకృత నేరం కాక ఏమవుతుందండి? ఈ వ్యవస్థలాగా ఏర్పడి ఒక వేలాది మంది కలిసి చేస్తున్నటువంటి ఈ నేరాన్ని వ్యవస్థీకృత నేరం కాదని ఒకవేళ కోర్టు అభిప్రాయపడిందంటే ఇంక ఈ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి అనే ఒక వ్యక్తి కింద ఇంతమంది పనిచేశారని అందరూ నమ్ముతున్నాం, అది వాస్తవం కూడా. కోర్టు కూడా నమ్ముతోంది, వాళ్ళు కూడా కాదనట్లేదు. అటువంటప్పుడు ఇటువంటి సైకోలను నిరోధించాలంటే కొత్త చట్టాలు తయారు చేసి, కొత్త చట్టాలకు ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మీకున్న 4 సంవత్సరాల సమయం అయిపోతుంది. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చూడలేదా మీరు? అటువంటి వాళ్ళని తీసుకొచ్చి సచివాలయంలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాడు. మీరు ఒక చట్టం చేయండి, ఎవరైనా సోషల్ మీడియాలో ఇల్లీగల్ కంటెంట్ పాస్ చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు ఒక గెజెట్ తీసుకురావండి, అందరిని ఐడెంటిఫై చేయండి. వాడు పెంచి పోషిస్తున్న 30,000, 40,000 జీతాలు తీసుకున్నటువంటి ఈ రోజు ఉన్న కుర్రాళ్ళందరూ కూడా ఆఫీసులు వదిలిపెట్టి వెళ్ళకపోతే చూడండి, వాళ్ళ పనిలో నుంచి తప్పుకోకపోతే చూడండి. వాడు ఏమంటున్నాడు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మీకు మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, సచివాలయాల్లోనూ వాలంటీర్లుగాను ఇంకో వ్యవస్థను క్రియేట్ చేస్తాను, మీ ఉద్యోగాలకు నేను భరోసా అంటున్నాడు. అదే సచివాలయ ఉద్యోగుల్ని ఈ రోజు కోట ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? వాళ్ళందరూ కూడా 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క జగన్ సృష్టించినటువంటి ఈ సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులు కాదా? వాళ్ళ సైనికులు కాదా వాళ్ళు? మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఏమిటంటే భయం అన్నది ప్రతి ఒక్కరి ఒంట్లోనే ఉండాలి. ఈ పని చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది, నాకు భవిష్యత్తు ఉన్నది అన్నట్టు భయాన్ని ఈ రోజు మీరు తీసుకురావా? ఆ భయం తీసుకొచ్చే చర్యలు పక్కన పెట్టేసి ఇదేదో కక్ష సాధింపు చర్యలకు మేము పోవట్లేదు, ఆ చట్టం అనుమతించట్లేదు, మేము చట్టం దాటి వెళ్ళము, మేము డైరెక్ట్ గా వెళ్ళము, మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, తొక్కలు పెట్టుకోండి మీ సిద్ధాంతాలు ఎత్తుకుపోయి. ప్రజలు ఎందుకు అల్లరి పాలు చేసేస్తారు? ప్రజల మహిళలు ఎందుకు ఇంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటో చూస్తుంటే నాకే చాలా బాధ వేసిందండి. నిజంగా నమ్మేశాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఫిట్నెస్ ఏమైపోయింది? 6 నెలలుగా ఆయన ఫిట్నెస్ పోగొట్టుకున్నాడా? నేను అనుకున్నానండి, వాస్తవం చెప్తున్నాను. దాంట్లో తేడా గమనించలేకపోయాను నేను. అదే మాట జడ్జి గారు అంటున్నారు, మాకు అసలు తెలియట్లేదు ఆ ఫేక్ డీపీ యొక్క ఆ టెక్నాలజీ గురించి. మరి ఇంత దారుణంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఏది మేమే లెక్క పెడతారేంటి? నేను అడుగుతున్నది అదే, ఎందుకు మీరు డిలే చేస్తారు? అదే నాకు అర్థం కాదు, ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైన ప్రచారం అసభ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం పెద్దలు కానీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది నాకు అర్థం కాదు. కిరణ్ రాయల్, సరే